సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నాడు తిరుమల శ్రీనివాసుడు. ఏటా బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నుంచి దేవదేవుడికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు కానుకగా అందుతాయి. 400 ఏళ్ల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు గద్వాలకు చెందిన మహంకాళి కుటుంబ సభ్యులు. ఈ ఏడాది కూడా జోడు పంచెలను తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించనున్నారు. తిరుమల శ్రీనివాసుని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇక పరమ భక్తితో శ్రీనివాసుడికి ఎంతో మంది ఎన్నో విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు, ఇతర కానుకలు సమర్పిస్తారు. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాల టైంలో వెంకటేశ్వర స్వామికి దేశ విదేశాల నుంచి ఎన్నో కానుకలు అందుతాయి. శ్రీవారికి ఏటా అందే కానుకల్లో తెలంగాణ గద్వాల నుంచి వచ్చే ఏరువాడ జోడు పంచెలు ఎంతో ప్రత్యేకం. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కానుకలు సమర్పిస్తున్న ఈ ఏరువాడ జోడు పంచెలకు ఉండే ఆధ్యాత్మికత, సాంప్రదాయం, చరిత్ర ప్రత్యేకమే. ఈ పవిత్ర సంప్రదాయం 400 ఏళ్ల నుంచి కొనసాగుతుండడం విశేషం. గద్వాల సంస్థానం కాలం నుంచి ఇప్పటి వరకు ఈ పంచెలను ఏటా నిర్విరామంగా కొనసాగుతోంది. నల్ల సోమనాథ భూపాల్ కాలంలో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని గద్వాల సంస్థానానికి చెందిన మహంకాళి కుటుంబం ఇప్పటికీ భక్తి భావంతో కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం మహంకాళి కరుణాకర్ ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఏటా అశ్వయుజ మాసంలో ప్రారంభమయ్యే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు గద్వాల చేనేత పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల వెంకటేశ్వరుడికి నేత మగ్గంపై తయారు చేసే ఏరువాడ జోడు పంచెలను అలంకరిస్తారు. తరువాతే బ్రహ్మోత్సవాలు మొదలు పెట్టడం గద్వాల చేనేత పరిశ్రమ చేసుకున్న పుణ్య ఫలంగా కార్మికులు భావిస్తారు. సెప్టెంబర్ 22 నుండి తిరుమలలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు శ్రీవారికి ఏరువాడ జోడు పంచెలను అలంకరిస్తారు. పంచెల తయారీ కేవలం ఒక వస్త్ర నిర్మాణం కాదు, భక్తి యజ్ఞంలా భావిస్తారు చేనేత కార్మికులు. 41 రోజుల పాటు ఉపవాసాలు, గోవింద నామస్మరణతో పంచెను నేసే ప్రక్రియ ఎంతో పవిత్రమైనది. మగ్గం ముందు కూర్చునేవారు శరీరం శుద్ధి పాటిస్తూ మనసులో భగవంతుడి నామాలను జపిస్తూ పంచెను సిద్ధం చేస్తారు. ఏరువాడ పంచ 11 గజాల పొడవు, 3 గజాల వెడల్పు, 85 అంగుళాల అంచుతో తయారవుతుంది. దీని మీద రాజభవనాల ఆకృతులకు ప్రతిరూపంగా ఉండే 8 కంచుకోట కొమ్మల నగిషీలు అద్భుతంగా తీర్చిదిద్దుతారు. పంచ మొత్తం ఒక కళాఖండంలా కనిపించేలా ఎంతో శ్రద్ధగా నేస్తారు నేతన్నలు. గద్వాల ఏరువాడ జోడు పంచ మహంకాళి కరుణాకరు. నమో వెంకటేశాయ. గద్వాల ఏరువాడ జోడు పంచ 11 గజాల పొడవు ఉంటుంది, వెడల్పు 82 ఇంచుల వెడల్పు ఉంటుంది, కోటకొమ్మలు అంచు ఉంటుంది. ఈ ఏరువాడ జోడు పంచ బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు అలంకరించడం జరుగుతుంది. ఏరువాడ జోడు పంచ ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం గత 400 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం గద్వాల మహారాజు వారు కొనసాగిస్తున్నారు. 41 రోజులు దీక్షభూమి ఈ ఏరువాడ జోడు పంచ నేయడం జరుగుతుంది. ఇక గద్వాల ప్రత్యేకతను పంచెలు ప్రతిబింబిస్తారు అనేక కార్మికులు. తుంగభద్ర, కృష్ణా నదుల నడుమ ఉండే గద్వాల సంస్థానం వైభవంతో నేసే పంచకు మరింత పవిత్రత ఉంటుందని నమ్మకం. అందుకే ఈ పంచెలను ఏరువాడ జోడు పంచెలు అని పిలుస్తారు. అక్కడ ఏరువాడ అనేది ఆ 2 నదుల ప్రదేశాల మధ్యనున్న పవిత్ర ప్రాంతాన్ని సూచించే పదం. పంచే ఒక సాధారణ వస్త్రంలా కాకుండా గోవిందుడి సేవలో అంకితం చేసే ఆధ్యాత్మిక వస్తువు కావడంతో నేసేవారు ప్రతి తంతు నూలుపై గోవింద నామాన్ని పలుకుతూ దానిని అత్యంత పవిత్రంగా నేస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏరువాడ జోడు పంచెలు ఇప్పటికే తిరుమలకు చేరాయి. బ్రహ్మోత్సవాల ముందు అంకురార్పణ రోజున తిరుమల శ్రీవారి మూల విరాట్కి ఈ జోడు పంచెలతో అలంకరణ చేస్తారు. స్వామివారికి అర్పించిన ఈ పంచెలు ఈ సంవత్సరంలోని బ్రహ్మోత్సవాలకి శుభారంభంగా భావిస్తారు. ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏరువాడ జోడు పంచెలు కానుకగా ఇవ్వడం, వాటిని దేవదేవుడికి అలంకరించటం తమ పూర్వీకుల పుణ్య ఫలమే అంటున్నారు మహంకాళి కరుణాకర్. తమ కుటుంబానికిది భగవంతుడు ఇచ్చిన భాగ్యమని గర్వంగా చెప్తున్నారు. గద్వాల చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నప్పటికీ ఈ పంచెల తయారీకి ఎలాంటి లాభాపేక్ష ఉండదని వివరించారు. ఇది పూర్తిగా సేవాభావం, విశ్వాసం, భక్తితో చేసే పుణ్యకార్యం మాత్రమే అంటున్నారు మహంకాళి కరుణాకర్.
గత 14 సంవత్సరాల నుంచి ఏరువాడ జోడు పంచ నేస్తున్నాను నేను. గద్వాల ఏరువాడ జోడు పంచ బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి అలంకరిస్తారు ఈ పంచ. అందుకు ఇది పంచకు ఏరువాడ జోడు పంచ అని పేరు వచ్చింది. ఈ ఏరువాడ జోడు పంచ సంస్థానాధీశుడు కాలం నుంచి కొనసాగుతున్న గత 400 సంవత్సరాల కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయము. ఈ సాంప్రదాయానికి కృష్ణరామ్ భూపాల్ గారి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాము. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మా కుటుంబాలు కూడా చాలా సంతోషంగా భావిస్తాయి ఈ భాగ్యం కలిగినందుకు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వారిలో చాలా మందికి ఈ జోడు పంచల ప్రత్యేకత తెలియకపోయినా దాన్ని చూసిన తర్వాత అందరూ దాని అందం, పవిత్రత చూసి మంత్రముగ్ధులవుతారు. భక్తి, సంప్రదాయం, కళాత్మకత అన్నీ కలిసిన ఈ పంచలు శ్రీవారి ఆభరణాల్లాగే భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. నేటి ఆధునిక యుగంలో కూడా గద్వాల చేనేత మగ్గాలపై భక్తి భావంతో నేసే ఈ ఏరువాడ పంచలు మన సాంప్రదాయ వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయి. ఈ సంప్రదాయం ఇంకెన్నో తరాల పాటు కొనసాగి భక్తి, విశ్వాసాలకు చిరస్మరణీయ గుర్తుగా నిలిచిపోవాలని భక్తులు కోరుకుంటున్నారు.